కదా, అవునా? ఒకసారి దావీదు భక్తుడు అద్దం ముందు నిలబడ్డాడట. అద్దం ముందు నిలబడ్డాడట. అద్దం ముందు నిలబడ్డట్టు బైబిల్లో లేదు, నా ఊహ. అద్దం ముందు నిలబడ్డాడట. అద్దం ముందు నిలబడ్డప్పుడు ఒక మాట రాశాడు. కీర్తన గ్రంథం దీన్ని ఒకసారి కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో రాసినప్పుడు ఒక పదాన్ని రాస్తాడు అక్కడ. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా నాకు భయము. అందరూ ఎప్పుడు ఒకసారి, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచు. 139వ కీర్తన భాగము 14వ వచనం ఒకసారి 13, 14. నా అంతరింద్రియములను నీవే. బైబిల్ సునే అందరూ గడా మరి గట్టి చదవచ్చుగా, చదవండి గట్టిగా. నా అంతరింద్రియములను నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు. ఏందట? నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడము నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును బట్టి దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, ఇందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా, ఇందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు చెల్లించడానికి దావీదు కోరిన దావీదు యొక్క అంశం ఏంటిది అక్కడ? ఒకరోజు అద్దం ముందు నిలబడ్డాడట దావీదు. నిలబడినప్పుడు తనను తాను చూసుకున్నాడట. చూసుకుంటున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. నేనేంటిది? నా శరీరం ఏంటిది? నా శరీరంలో ఈ కళ్ళేంటి? నా శరీరంలో ఈ చెవుల నిర్మాణం ఏంటిది? నా శరీరంలో ఈ కళ్ళ నిర్మాణం ఏంటిది? ఈ దృష్టి ఎలా వస్తుంది? ఈ ముక్కు యొక్క నిర్మాణము ఎంత విచిత్రము! ఇందులో ఉన్న గొప్పతనం ఏందో నాకు అర్థం కాలేదు. కానీ శ్వాస నిశ్వాసలు ఇందులో జరుగుతున్నాయి. ప్రతిదాన్ని పసిగట్టగలిగిన వాసన సువాసనను గుర్తుపట్టగలిగిన సామర్థ్యత ఈ ముక్కులో దేవుడు పెట్టాడు. అవునా? అవునా? ఎంత విచిత్రము! హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యము? నేను తింటున్న ప్రతి ఆహారము కూడా జీర్ణమైపోతున్న జీర్ణ క్రియ ఇందులో దేవుడు నిర్మాణం చేశాడు. ఒక పెద్ద గ్రైండర్ని పెట్టాడు లోపల. అవునా? చెప్పరే, పెట్టాడా? మొత్తము నమిలి పిండి చేసి. నాకు అర్థం కాని విషయం చెప్తాను. ఏంటంటే, మీరు ఎప్పుడన్నా గోధుమలు కానీ జొన్నలు కానీ ఏదన్నా పిండి గిన్నె తీసుకెళ్ళారా? ఆ పిండి గిన్నెలో ఏముంటో తెలుసా మీకు? ఎప్పుడన్నా ఇప్పుడు అన్ని కొత్త వెరైటీస్ వచ్చినాయి. అందులో పోతే 2 రాళ్ళు ఉంటాయి, 2 సైడ్స్. ఈ రాళ్ళ మధ్యలో ఈ గింజలు పడతా ఉంటే ఆ రాళ్ళు ఎంత దగ్గరగా ఉంటాయో ఆ గ్రైండింగ్ అంత దగ్గర గ్రైండ్ అవుతూ ఉంటే ఆ రాళ్ళ మధ్యలో ఈ గింజలు పిండై బయటకు వస్తాయి. అవునా? అవునా కదా? అవే గింజలు నువ్వు కూడా తింటావుగా, గ్రైండ్ చేయకుండా తింటాంగా కొన్నిసార్లు. కానీ నీలో జీర్ణమై అంత. నేను అనుకుంటా పెద్ద గ్రైండర్ ఇక్కడే ఉంది. అవునా? ఏ కరెంట్ అవసరం లే మనకు కదా. దావీదు అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటుండు, తనకు తానే మాట్లాడుకుంటుండు. ఏంది నాయనా ఈ విచిత్రం? ఏమి తిన్నా, మాంసము తిన్నా, నల్లిబొక్కలు. కొందరు మరీ అడిగి వేయించుకుంటారు కదా. ఏది తిన్నా అరిగించుకునే స్థితి శరీరానికి ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఆలోచించి అద్దం ముందు నిలబడ్డ దావీదు అనుకుంటున్నాడు, అయ్యా
ఏమని నీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లే. ఒక్కసారి నన్ను నేనే చూసుకుంటే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత ఆశ్చర్యం అంటే కొన్నిసార్లు భయమే, కొన్నిసార్లు భయం కూడా. చూడొకసారి మాట 139వ అధ్యాయం 14లో రాసినప్పుడు అంటాడు, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అంటాడు. ద ఫియర్ కదా, సర్ప్రైజ్ అంటాడు. ఆశ్చర్యము కలిగింది. రెండవది భయం పుడుతుంది. ఇదేంటిది నిర్మాణం, ఏంటిది ఇది? ఈ విచిత్రమైన నిర్మాణము చూస్తున్నప్పుడు నాకు కలుగుతున్న వేదన ఏంటంటే నాలో భయము ఆశ్చర్యము కలుగుతుంది. ఇవన్నీ మాట్లాడుతూనంటాడు. కావున అందుకే కింద రాసినప్పుడు అంటాడు, అందును బట్టి, అందరూ ఎప్పుడొకసారి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇంకా వేరే రీజన్ ఉందా? మేలు పొందినందుకు కాదు ఇప్పుడు ఈయన ఇచ్చిన స్తుతులు చెల్లించడానికి వీఆర్ సర్చింగ్ ద రీజన్స్. ఏం మేలు జరిగింది, ఏమైనా ఆశ్చర్యాలు జరిగాయా, అద్భుతాలు జరిగాయా అని వెతుకుతుంటావు. దావీదు రాసిన చక్కటి కీర్తన అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, కలుగుచున్నది. అందును బట్టి దేవా నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి దొరికిసరి గట్టిగా హల్లెలూయా. చేతులు పైకి దొరికిసరి గట్టిగా హల్లెలూయా. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, అందరూ చెప్పాలా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఏం కలిగిందట? భయము. మీరు అద్దం ముందు వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? అది చూసుకోకపోతే ఎట్లా పాస్టర్ గారు అంటారా కదా. చూసుకొని ఏం చేస్తాం, ఎక్కడ డిఫెక్టు, ఎక్కడ మచ్చలు ఉన్నాయో, ఎక్కడ మరకలు ఉన్నాయో కొంత ఫెయిర్ అండ్ లవ్లీతో కవరింగ్, అంతేనా? అద్దం ముందు నిలిపేది మనం కవర్ చేసుకోవడానికి అంతే. కానీ దావీదు కవరింగ్ అది కాదు. ఒక్కసారి తనను తను చూసుకొని తన శరీరాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని అంటున్నాడు, ఏంటిదయ్యా ఈ విచిత్రమైన నిర్మాణం ఏంటిది కదా. ఎప్పుడైనా ఒక చక్కటి మన దినమున ఒక మాసం కిందట 2 months బ్యాక్ అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళాము, కరుణాపురం ప్రాంతానికి వెళ్ళాం. అది చూడగానే చాలామంది, దాదాపుగా 45 మంది ఏమో వచ్చారు ఆ రోజు. 46 members, చిన్న పెద్ద అంతా కలిసి అందరూ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు అది చూడగానే ఏమనిపించింది, అబ్బా ఇంత పెద్ద కట్టారు కదా. కొంత ఆశ్చర్యం ఏమిటంటే చాలా టెక్నాలజీతో చాలా విశాలంగా కట్టారు. అది చూసినప్పుడు చాలా అందంగా అనిపించింది. నేను చూడగానే మొట్టమొదటి ప్రేయర్ చేసుకున్నా, దేవా ఇంత చక్కటి మందిరాన్ని మా దేశంలో మా రాష్ట్రంలో కట్టుటకు ఒకరికి చక్కటి కృపనిచ్చావు కదా. మనం కుళ్ళుబోతులం కాదు. మనం ఈ మధ్యకాలం చాలామంది కుళ్ళుబోతులు ఎక్కువైపోయారు కదా. ఉట్టి కట్టిండా ఇటువంటి పనికిరాని ఆలోచనలు వస్తాయి కొందరికి. అది చూడగానే ఫస్ట్ ఐ హ్యావ్ బిన్ థ్యాంక్స్ టు ది లార్డ్, దేవునికి కృతజ్ఞత చెప్పా. ఒక చక్కటి నిర్మాణము మా దేశంలో మా రాష్ట్రంలో నువ్వు కట్టడానికి ఒకరికి, అన్నీ మనమే చేయలేము కదా. దేవుడు ఎవరికి ఏది చేయడానికి అవకాశం ఇస్తే నీకు చేతనైతే సపోర్ట్ చేయి, చేత కాకపోతే నోరు మూసుకో, అంతే తప్ప పనికిరాని సంభాషణ చేయకండి కదా. అవునా కదా. ఆ నిర్మాణం చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా, సంతోషం అనిపించింది. ఒక నిర్మాణమును చూస్తేనే అంత ఆశ్చర్యం వేస్తే నీకు అంతు చిక్కనటువంటి నిర్మాణం నీదే కదా.
అంతేనా? అందుకే బైబిల్లో రాసినప్పుడు దావీదు అంటాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను నిర్మాణం చేసావంటాడు. పిండము అంటాడు. పిండము అంటే నువ్వు పిండముగా పడ్డ సంగతి నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ డాక్టర్కి తెలియదు. 1 మాసము 2 మాసాలు గడిచిన తర్వాత నువ్వు పరీక్షించుకొని కన్సీవ్ అని తెలిసిన తర్వాత అప్పుడు నా గర్భంలో ఒక పిండము పెరుగుతుంది అనే ఆలోచనకి అప్పుడు వస్తుంది. కానీ బైబిల్ ఒక మాట ఏముందంటే, పిండమునై ఉండగా నీవు నన్ను చూచావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడట? పిండమునై ఉండగా. నేను అనుకుంటాను మనము కన్సీవ్ అని భార్య, మన పిల్లలు కన్సీవ్ అని తెలిసిన తర్వాత దే విల్ స్టార్ట్ ద మెడిసిన్స్. దేనికి? గర్భములో ఉన్న పిండము ఆరోగ్యముగా పెరగాలని కదా. గర్భములో ఉన్న పిండము ఆరోగ్యముగా ఉండాలని డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, మెడిసిన్స్ వాడుతూ ఉంటాం, మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ ఉంటాం, జాగ్రత్తలలో అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. కానీ నువ్వు తెలవనప్పుడే నీ గర్భములో పిండమునై ఉండగా నీ విషయములో ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు. చేతుల పైకి తీర్థం ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు యెషయా తన గ్రంథములో రాసినప్పుడు అంటాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నన్ను చూచిన వాడవు నీవే అని ప్రార్థన చేస్తాడు. నేను గర్భమున పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను అంటాడు. ద గాడ్ సైట్ ఎక్కడంట? గర్భమున పిండమునై ఉన్న దినమే. టెస్ట్ తర్వాత కాదు, కన్సీవ్ అని ప్రకటించిన తర్వాత కాదు. నీ జాగ్రత్తలన్నీ నువ్వు కన్సీవ్ అయిన తర్వాత నీ జాగ్రత్తలు పాటిస్తావు. కానీ గర్భముగా పిండముగా పడ్డ దినము నుంచే దేవుడు నిన్ను కాచి కాపాడుతున్న దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాను కదా, ఒక మంచి పరుపును కొనొచ్చు కానీ నిద్ర మాత్రము చెప్పాలా? నిద్ర మాత్రము దేవుడే ఇవ్వాలి కదా. రెండవదిగా రాసినప్పుడు చక్కని మాట చూస్తుంటాము, దేవుడు మనల్ని కలగజేసిన విధానాన్ని చూసినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.